జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఎవరిని పోటీలో నిలపాలా అని ఆ పార్టీ పెద్దలు కుస్తీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ ఇంకా క్యాండిడేట్ వేటలోనే ఉండడం ఆ పార్టీ క్యాడర్ను విస్మయపరుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ వేసినా ఎలాంటి ఫలితం రాలేదంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఉప ఎన్నికను బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీ క్యాడర్ విమర్శలు కురిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించేందుకే బొంతు రామ్మోహన్ పేరును తెర మీదకు తెచ్చారని మండిపడుతున్నారు. పూర్తి సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భజన కొనసాగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారంలో దూసుకు వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇందుకు భిన్నమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున పార్టీ కింది స్థాయి క్యాడర్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ రోజు రోజు పెరుగుతుంది. ఇప్పటికే 2 రోజుల కిందట అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో దిగబోయే అభ్యర్థి పేరును అనౌన్స్ చేస్తారని చెప్పి అంతా భావించినప్పటికీ అనూహ్యంగా బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించాలంటూ నిన్న ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు ఇతర పార్టీ ప్రముఖులు, అదేవిధంగా రామచంద్రరావుతో పాటు పార్టీ సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యారు. మొన్నటి వరకు లంకాల దీపక్ రెడ్డి పేరును ప్రధానంగా పార్టీ క్యాడర్ అంతా కూడా ఓన్ చేసుకున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పేరు కూడా తెర మీదకి వస్తూ ప్రచారం జరిగింది. అందులో ఆకుల విజయ్తో పాటు కిలారి మనోహర్, కీర్తిరెడ్డి లాంటి నలుగురు పేర్లను ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించిన అంశంలో త్రిమేన్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అభిప్రాయ సేకరణకు అనుగుణంగా క్యాండిడేట్లను ఎవరెవరైతే అభ్యర్థుల్లో ఆశావాహంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు 4 పేర్లను జాతీయ అధిష్టానానికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పంపించింది. అందులో ఒకరి పేరును త్వరలోనే అనౌన్స్ చేయబోతుంది. 1-2 రోజుల్లో అభ్యర్థి పేరును అఫీషియల్గా బయటకు చెప్పే అవకాశం ఉంటుందంటూ చర్చ జరిగిన పరిస్థితుల్లో కొత్తగా నిన్న ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా బొంతు రామ్మోహన్ని జూబ్లీహిల్స్ క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి అనుబంధం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. మాజీ మేయర్గా హైదరాబాద్ నగర ప్రజలతో ఆయనకు పరిచయం ఉంది. అందులో బీసీ నేత కావడం పార్టీకి కలిసి వస్తుంది. ఈ పేరుని పరిశీలించాల్సిందిగా నిన్నటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో ఆయన పేరు ప్రస్తావించిన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో, పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బొంతు రామ్మోహన్ స్పందిస్తూ కూడా తన పేరును భారతీయ జనతా పార్టీ నేతలు అంతర్గతంగా ప్రస్తావించడం పట్ల తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన వివరించే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఎవరి పేరును ఫైనల్ చేసినటువంటి అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో క్యాడర్లో కాస్త గందరగోళం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఏ అభ్యర్థిని నిలబెడతారో, అసలు ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటుందా లేదా, కేవలము ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి అభ్యర్థిని అనౌన్స్ చేసి ఊరుకుంటే సరిపోతుందన్నటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి నాయకత్వం అంతా కూడా భావిస్తుంది. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి ఆ క్యాడర్లో కాస్త నిరుత్సాహం అయితే పెరుగుతున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.